చేయన్న దివాకర్ అన్న ప్రార్థన చేయి. ఇప్పుడు తీసేయలే. जय सद्गुरु को महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलं वन्दारुजनमन्दारं वन्दे हन्तनिरन्तरं रामडुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितं बृहद्वादिष्टसिद्धान्तं ब्रह्मोपदेशिकां श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मात्मातीतमनिशं केवलात्मोपदेशिकां श्रीवेमलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षरक्षरमतीतं च अचलपूर्णोपदेशिकां श्रीपूर्णानन्दपूर्णयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य भृम्भजे। पूर्णानन्द पूर्णयार्य पुत्ररत्नमहागुरुं कृष्णानन्द विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं बराबर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वतं विरहितानंद गुरुं श्री वेंकटदासार्य गुरुं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीपमाध्यमं श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। స్వామి నా దగ్గర బుక్ లేదు, నేను పాపంపల్లి తెచ్చాను. సరే సరే సుప్రభాతం పొద్దులే దివాకర్ నేర్చినాడులే లైన్లకి ఆయన చదువుతాడు అది గురుగీత. నగరాజతనయ వినుమో నీ సిద్ధ గురువు శిష్యుని కథనము దుష్ట సంకల్పాలతో వర్తించు దూషించబడుచుండును. దూషితుండగుట చేత అతనికి నీచ జన్మము సిద్ధము. కల్పాంతమందైనను వీరికి నర జన్మ దుర్లభంబు. ఈశ్వరుండి రీతిగా పలికిన వెంటనే పార్వతీ భయము బాధయు పొందగా ప్రాణేశుని రీతి ప్రశ్నించెను. వందనము వందనంబు పరమేశ నాదు విన్నపము వినుము. నీ సిద్ధ గురు శిష్యుని గతి నన్ను మిగుల బాధింపనయ్యే. మరణ భయ కంపితమును ఆధర్మ పరులైన మూఢాత్ములు కర్మానుసారంబుగా నీ సిద్ధ గురువునే చేరుతారు. కాలానుగుణము చేత చేరిన నీ సిద్ధ గురు శిష్యుల గతికి విస్మృతి ఏమిటి? పరమేశ పరిష్కారము తెలుపుడి. నిషిద్ధం వైన గురుని విడిచిన వెంటనే శిష్యుడు సద్గురుని వద్ద చేరి బోధను అధికారియగును దేవి. నిరతము ముక్తుడైన
నిర్మలుడు నిరతిశయానందుడు నిజ గురుడు పరమాత్ముని తనలోని దర్శించుచుండు వ్యక్తి తన్నాశ్రయించినట్టి శిష్యునికి తన గురుడు పరమాత్మని దర్శింపజేసినట్టి మనుజుడే దేశికుండగును దేవి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురుదేవ్. జై గురు. నచికేత, హంస నిర్మలమైన ఆకాశమునందు నిర్మలమైనటువంటి ఆకాశమునందు సూర్యరూపమున అంతటా నివసించు వాడగను అనగా వస్తువుగను అంతరిక్షమున వాయురూపమునను యజ్ఞ వేదిక యందు లేక భూమి యందు అగ్నిరూపముగాను యజ్ఞ వేదిక యందు లేక భూమి యందు అగ్నిరూపముగాను ఇంటి యందు అతిథి రూపమున ఉన్నది. ఇంటి యందు అతిథి రూపమున ఉంది. ఈ ఇంటి యందు అతిథి రూపంగా ఉంటే మనకు ఉపయోగకరం. మరియు మానవులందును దేవతలందును అంతర్యామి రూపమున ఉన్నది. ఈ అగ్ని రూపము మానవులందును దేవతలందును అంతర్యామి రూపంగా ఉంది. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది. అటులనే జలమునందు పుట్టిన శంఖ, సుక్తి, మకరాది రూపమును భూమి యందు పెరిగిన వ్రీహీయవాదులు. ఇక్కడ మనకు అనుమానం ఒకటి, ఆకాశమునంతటా వ్యాపించి ఉంది. ఆకాశం అంతటా వ్యాపించి ఉంది, ఆకాశం అయితే అంతటా వ్యాపించి ఉంది అని చెప్పచ్చు. అగ్ని ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది అంటే అగ్ని 30 కోట్ల యోజనములు, ఒక ఇంత పరిమితి చెప్పారు కదా. ఇప్పుడు హంస నిర్మలమైన ఆకాశమునందు సూర్య రూపమున అంతటా నివసించు వాడుగును అనగా ఆకాశం ఎంతవరకు అది చెప్పారో పరిమితి, ఆ పరిమితులు ఉన్నాయే ఆవరణం. ఆ ఆవరణం అంతటా సూర్యప్రకాశం ఉంది కదా. అవును, అంతటా సూర్యప్రకాశమే వేడి కదా. వేడి కూడా సూర్యప్రకాశం సృష్టిస్తుంది. సూర్యప్రకాశం వాయు ప్రకాశం అనేది కాదు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటివి ఇది దేహాన్ని ఉండబడినటువంటి కాబట్టి ఈ జగత్తంతా కూడా ఇవి కూడా ఆవరించుకొనే ఉన్నాయి అనేటువంటి భావన అక్కడ వస్తా ఉండేది. వాటి ఎందు భాగాలుగా ఉంది. అంతరిక్షమును వాయు రూపమును వేదిక యందు లేక భూమి యందు అగ్ని రూపముగాను ఇంటి యందు అతిథి రూపమున ఉంది. ఈ పంచభూతములలో కలుసుకొని ఇదంతా కూడా ఉంది అనేటువంటి స్వభావం అక్కడ అర్థం. అదే ఆకాశం అంతటా ఉంది అన్నప్పుడు పరిమితి కదా. అగ్ని వాయువు కూడా పరిమితి మొన్న కూడా వచ్చింది. వాయువు కూడా అంతటా ఉందనే వాక్యం ఒకసారి వచ్చింది. పరిమితి కాదది, పరిమితి అనే దానికి లేదు. మనస్సు సంకల్పం ఎంతలక్క ఉంది, పరిమితి ఎక్కడుందాడా?
ఆ మనసును అంటి పెట్టుకొని బుద్ధి, చిత్తము, అహంకారము, భూగుణము, వాయుగుణము, అగ్నిగుణము, ఈ గుణాలు కూడా దాంట్లోనే మిశ్రమంగానే ఉన్నాయి. అంటే వ్యష్టిగా ఉన్నప్పుడు ఒకటైతుంది, సమిష్టిగా ఉన్నప్పుడు అంతలక్క ఉంది. మానవుల యందు దేవతల యందు అంతర్యామి రూపంగా ఉంది. ఆకాశమున అంతటా వ్యాపించి ఉంది అంటున్నాడు. అటులనే జలమునందు పుట్టిన శంఖ, సుక్తి, మకరాది రూపములను, భూమి యందు పెరిగిన వాదులు, తురధ్యానముల రూపములను, పర్వతములందు పుట్టినటువంటి నదుల రూపమున ఉంది. ఇట్లు సర్వాత్మకుడు ఒకటి చేత అది సత్యమై ఉంది. సర్వాత్మము అంటే అన్నప్పుడు అంతలక్క ఉందనే కదా ఆడ భావము. ఇదైతే సర్వాత్మము అంటే ఆకాశం ఎంతుందో శబ్దము అంతా ఉంది. ఆకాశము శబ్దము ఎంతుందో ఆత్మ అంతా ఉంది అని చెప్పచ్చు. అట్లా కానీ అగ్ని అంతా ఉంది, వాయువు అంతా ఉంది అనే దానికి లేదు. ఆకాశం ఎంతుందో ఆత్మ అంతా ఉంది, ఆకాశము ఆత్మ ఎంతుందో శబ్దగుణము అంతా ఉంది అని చెప్పచ్చు. అట్లా సరే. పర్వతములందు పుట్టిన నదుల రూపమును ఉంది. ఇట్లు సర్వాత్మకుడు చేత అది సత్యమై ఉంది. సర్వకారణుడు చేత బృహత్తని, అన్నిటికన్నా గొప్పదని చెప్పబడుతున్నది. ఈ విధముగా పిపీలకాది బ్రహ్మపర్యంతము సర్వ జగత్తునందు వ్యాపించి ఆత్మ ఒక్కటే ఉంది. ఈ విధముగా పిపీలకాది బ్రహ్మపర్యంతము అంటే చీమకాటి నుంచి అమీబా కాటి నుంచి ఏనుగు వరకు కూడా, ఆ పరబ్రహ్మం వరకు కూడా ఈ పిపీలకాది బ్రహ్మపర్యంతము సర్వ జగత్తునందు వ్యాపించి ఆత్మ ఒక్కటే ఉంది. జీవులు తమ తమ కర్మానుసారము ఉత్తమ నీచ శరీరములను పొందుతున్నారు. ఆత్మదేహము ఆత్మదేహమందున్నట్ల గుర్తించుటకు మరి ఒక ఉదాహరణ చెప్పబడుతున్నది. ఆత్మదేహముందన్న అన్నట్లుగా ఆత్మ దేహము ఉన్నట్ల అంటే విడదీసుకోవాలి. ఆత్మదేహం అంటూ కలిపితే బాగా కుదరదు. ఆత్మ దేహమందు ఉన్నట్లా కరెక్ట్లే, అది కలిపి అట్టే ఉంది పాత. కరెక్ట్. ఆత్మ దేహమందున్నట్ల గుర్తించుటకు మరి ఒక ఉదాహరణము చెప్పబడతా ఉంది. విశేష వాక్యాలు మరి ఒక ఉదాహరణ చెప్పబడతా ఉంది. ఇప్పటి వరకు మనము పరిశీలించిన విధానమును విస్తరముగా తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇప్పటి వరకు మనము పరిశీలించినటువంటి విధానమును విస్తరముగా తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. విస్తరము కాదు, అది విస్తారము. సాకు దీర్ఘం ఉండాల. విస్తారముగా తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. యవాదులు, వ్రీహి, తృణధాన్యాదులు, అనేకమైనటువంటి చెట్లు, చేమలు అనేటటువంటి స్థావరములు గాని, తృణ ధాన్యాదులు, అనేకమైనటువంటి చెట్లు, చేమలు అనేటటువంటి స్థావరములు గాని, నదులు గాని, కొండలు గాని, లేదా ఉభయ చరములు గాని, లేదా ఖగములు గాని, లేదా క్షీరదములు పాలిచ్చి పెంచేటువంటి జంతువులు కానీ, మానవులు గాని, సర్వజీవులు కూడా ఆత్మయందు అంశీభూతములే. సర్వభావములు కూడా ఆత్మయందు అంశీభూతములే. ఇవన్నీ కూడా ఆత్మయందు అంశీభూతములే. ఆకాశమందంతటా వ్యాపించి ఉన్నటువంటి విశ్వశక్తి అంతా కూడా అంశతత్వమే, ఎంత రామతత్వమే. చూడు, నదులు గాని, కొండలు గాని, లేదా ఉభయ చరములు గాని, లేదా ఖగములు,
అంటే పక్షులు. ఖగములు అంటే పక్షులు కాదు. ఖగములు అంటే పక్షులు కాదప్ప, మేఘాలు. ఖగములు అంటే పక్షులని బ్రాకెట్ లో వాళ్ళే రాసి పెట్టారు. రాసినారా? అందుకే కదా ఆత్మయందున ఏకం ఆకాశం ఉదయించి అని చెప్పి భద్రాద్రి రామశతకంలో పద్యం ఇచ్చిండేది. పెద్దలని ఆత్మయందున ఏకం ఆకాశం ఉదయించి ఆకాశమందు అనిలము, అనిలమందు అగ్ని, అగ్ని యందు వాయువు, జలము, జలము యందు ఇవన్నీ వరుస కూడా. అందుకు ఒకదాని ఎందు ఒకటి ఉన్నాయి కదా, అదే నేను అడుగుతా ఉండేది. ఆకాశమందు అంతా అగ్ని ఉందా అని ఆ మాట అడుగుతాండేది. నువ్వు చెప్పిన పద్యం ప్రకారము లెక్కేస్తే ఒకదాని ఎందు ఒకటి ఉంది. అది ఇప్పుడు ఇంత చూడు, యోజనం ఉంది, ఇది ఇంత యోజనం ఉంది, ఇంత యోజనం ఉంది అని చెప్తా ఉంది దాంట్లో. సరే సరే అట్లా ఉంది. మీ తండ్రి బీజం నీలో ఉందా లేదా? అది మితంగా ఉంది. అదే తుంటలు తుంటలుగా ఉంది, ఆవృతంగా అంతలక్క నీదెంతో నాదెంతో ఇంకోటెంతో జగత్తంతా ఉండబడినటువంటి మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ ఉందా లేదా? ఆత్మ ఉంది అని చెప్తా ఉంది. ఆత్మ అంతా ఉంది అని చెప్తా ఉంది. ఆ మాట నేను ఆత్మ అంతటా ఉంది. సరేలే, మళ్ళా చేద్దాం. ఆత్మ చైతన్యమైనటువంటిది కాబట్టి ఆత్మ సృష్టించుకుంటాను అయ్యా ప్రతి దాంట్లోనూ, లేకుండా ఎక్కడ పోయింది? సరే సరే, ఆత్మ అంతా ఉంది. ఆ మాట ఏంటి రాశారు కదా, ఆత్మ దేహమందున్నట్టులా గుర్తించుటకు మరి ఒక ఉదాహరణ లేదు. ఆత్మ ఒక్కటే ఉంది. జీవులు తమ తమ కర్మానుసారము ఉత్తమ నీచ శరీరాల్లో పుడతా ఉన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి చెట్లు, చేమలు అనేటటువంటి స్థావరములు గాని, నదులు గాని, కొండలు గాని, లేదా ఉభయచరములు గాని, లేదా ఖగములు గాని, లేదా క్షీరదములు గాని పాలించి పెంచేటువంటివి. కానీ మానవులు గాని సర్వజీవులు కూడా ఆత్మయందు అంశీభూతములే. సర్వభావములు కూడా ఆత్మయందు అంశీభూతములే. ఆకాశమందంతటా వ్యాపించి ఉన్నటువంటి విశ్వశక్తి అంతా కూడా అంశతత్వమే, రామతత్వమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశతత్వాన్ని, ఈ ఆత్మతత్వాన్ని, ఈ ఆత్మారామత్వాన్ని, తన యందున్నటువంటి ఈ స్థితిని, సర్వుల యందున్నటువంటి ఈ స్థితిని, తనను అన్ని భూతముల యందును, అన్ని భూతములను తన యందును దర్శించగలిగినటువంటి నేర్పు కలిగిన వాడెవడైతే ఉన్నాడో, ఇవిడ ఏమైందప్ప, ఇవిడ ఎప్పుడొచ్చింది అది? అదే సరే సరే అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశతత్వాన్ని, ఈ ఆత్మతత్వాన్ని, ఈ ఆత్మారామత్వాన్ని, తన యందున్నటువంటి ఈ స్థితిని, సర్వుల యందున్నటువంటి ఈ స్థితిని, తనను అన్ని భూతముల యందును, అన్ని భూతములను తన యందును దర్శించగలిగినటువంటి నేర్పు కలిగిన వాడెవడైతే ఉన్నాడో, అట్టి అంతర్యామిని దర్శించగలిగేటటువంటి సమర్థుడు ఎవడైతే ఉన్నాడో, అట్టిదాన్ని ఎరిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో, భూమి యందున్నటువంటి అగ్ని, భూమి యొక్క లోపలి పొరలలో కూడా అగ్ని ఉంది, లావా రూపంలో. భూమి యొక్క లోపలి పొరల్లో కూడా అగ్ని ఉంది. ఎట్లా అంటే లావా రూపంలో. మొదలగు పంచభూతములను కూడా ఆత్మస్వరూపముగా దర్శించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్లా సమస్తమందు వ్యాపకమై, సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారే నిజముగా ఆత్మను తెలుసుకున్నటువంటి వారు అగుచున్నారు. కాబట్టి
ఈ ఉపమానములన్నీ దేనికి చెప్పబడ్డాయి అంటే సర్వవ్యాపకము గురించి. హంస సర్వవ్యాపకము అంటే ఈ ఉపమానాలన్నీ దేనికి చెప్పబడ్డాయి అంటే సర్వవ్యాపకం గురించి. హంస సర్వవ్యాపకము, ఆత్మ సర్వవ్యాపకము, నేను సర్వవ్యాపకము. సర్వుల యందు అనువర్తిగా వ్యవహరించేటటువంటి వ్యవహారికగా ఉన్నటువంటి సాక్షి ఎవరో ఆ సాక్షిని అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సర్వుల యందు అనువర్తిగా వ్యవహరించేటటువంటి వ్యవహారికగా ఉన్నటువంటి సాక్షి ఎవరో ఆ సాక్షిని అనేటటువంటి హలో. నిర్ణయాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నము హలో చేస్తా హలో ఉన్నారు. హలో ఆ, అవ్యవహారి వ్యవహారి కాదు, అవ్యవహారి. ఉమ్. అవ్యవహారిగా అంటే వ్యవహారం కానివానిగా. ఆ, ఉండి ఉండి లేనట్లు అవ్యవహారి, ఏ వ్యవహారము చేయనివాడు, కరెక్ట్. ఏ వ్యవహారం అవ్యవహారిగా చేయని ఉన్నటువంటి స్థితిలో సాక్షి ఉన్నాడు. ఎవరైతే ఎవరో ఆ సాక్షిని అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేహమందున్నప్పటికీ అది దేహం కాదు. అది దేహమందున్నప్పటికీ అది దేహం కాదు, అది దేహి. దాని ఆధారమునే జీవుడు కర్మానుసారము ఉత్తమ నీచ శరీరములను పొందుచున్నాడు. దాని ఆధారమునే జీవుడు కర్మానుసారము ఉత్తమ నీచ శరీరాన్ని పొందుతా ఉన్నాడు. అనగా అర్థం ఏమిటంటే ప్రాణోత్క్రమణ కాలములో మరణ వేదన కాలంలో ఏ స్మరణ కలిగితే ఆ స్మరణ ద్వారానే నీకు ఉపాధి నిర్ణయం అవుతుంది. ఏ స్మరణ కలిగితే ఆ స్మరణ ద్వారానే నీకు ఉపాధి నిర్ణయం అవుతుంది. ఆ అవాసన కాలములో ప్రధానముగా ఒకవేళ నీలో జంతు స్పర్శ కనుక ఉన్నట్లయితే జడబతుకున్నట్టు. ఆ అవాసన కాలములో ప్రధానముగా ఒకవేళ నీలో జంతు స్పర్శ లేదా కనుక ఉన్నట్లయితే, జంతు స్పర్శ కనుక ఉన్నట్లయితే అంటే చాలా మంది దగ్గర పాము వలె బుసగొట్టే లక్షణములు గాని, వ్యాఘ్రము వలె గాఢించే లక్షణము గాని, నక్క వలె మోసం చేసే లక్షణము గాని, ఇతర జంతువులలో చాలా రకాలైనటువంటి లోభ లక్షణము, కామలక్షణము, క్రోధ లక్షణము, ఇలాంటి ప్రధానముగా కలిగినటువంటి జంతు స్వభావాలు చాలా ఉంటాయి. అలాంటి జంతు స్వభావాలతోటి ఆయా స్ఫురణ కనుక కలిగినట్లయితే ప్రకృతిలో ఉన్నటువంటి అవకాశము ఏమిటంటే సరాసరి మానవ దేహం నుంచి ఆ జంతువు దేహం వరకు కూడా పడిపోవచ్చు. మానవుడిగానే పుట్టాలనేటటువంటి నియమేమీ లేదు. కాబట్టి మానవులు అతి జాగరూకులై వ్యవహరించాలి. కర్మవశాత్తు తన కర్మని తానెరుగా ఉన్నట్లయితే, తాను ఎరుగుకున్నట్లయితే, కర్మబంధాన్ని తాను ఎరుగుకున్నట్లయితే, దేని చేత తాను బంధితుడు అవుతున్నాడో అనే దాన్ని విచారణ స్పష్టముగా చేయకపోయినట్లయితే, సమగ్రముగా చేయకపోయినట్లయితే, ఏ ఇంద్రియ విషయాదుల యందు తనకు గల తాదాత్మతను విచారించి నివర్తించుకోకపోయినట్లయితే, నిర్వాణ స్థితిని సాధించకపోయినట్లయితే,
అంతర్యామిత్వాన్ని గుర్తించకపోయినట్లయితే ఆత్మ యొక్క స్మరణయందు, ఆత్మనిష్టయందు అవసాన కాలం లోపల నిలబడకపోయినట్లయితే తాను ఏ స్మరణలో ఏ కర్మ చేత ప్రభావితమవుతూ అవసాన కాలముందు ఉంటున్నాడో తదనుగుణ రూపమైనటువంటి జన్మనే పొందుతున్నాడు. అవసాన కాలమందు ఏ విధంగా ఉంటున్నాడో తదనుగుణ రూపమైనటువంటి ఈ స్మరణలో ఏ స్మరణలో అయితే ఉన్నాడో, ఏ కర్మ చేత బాధితమవుతూ ప్రభావితమవుతూ ఉన్నాడో అట్లా ఆ జన్మనే పొందుతున్నాడు. తదనుగుణ రూపమైనటువంటి దేహమునే పొందుతున్నాడు. వాయు రూపమై ఆ వాయువు ఎంత మేర వ్యాపించి ఉంటే, అంత మేరకు ప్రయాణం పూర్తి చేసి దీన్ని వదిలిపోతానే వాయు రూపమవుతాడు. వాయురూపమై ఆ వాయు రూపము ఎంత మేర వ్యాపించి ఉంటే అంత మేరకు ప్రయాణం పూర్తి చేసి ఈ అంతర్యామి, ఈ అంతరాత్మ, ఈ సూక్ష్మ శరీరము కర్మవశాత్తు తనకు ఏర్పడినటువంటి తాదాత్మత బంధములను అనుసరించి మాలిన్యమును పోగు చేసుకుని ఆ మాలిన్యముతో సహా చైతన్య సహాయమున తదుపరి దేహమునందు ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మానవుడు బాగా గుర్తిరగాలి. ఎట్లా అంటే, ఒక ప్రసూతి కేంద్రానికి వెళ్ళినట్లయితే, ఒక ప్రసూతి కేంద్రము ఉంటుంది హాస్పిటల్లో. ఒక ప్రసూతి కేంద్రానికి వెళ్ళినట్లయితే అనేక మంది అక్కడ తమ పనిని పూర్తి చేసుకోవడానికి వస్తారు. ఒక కోటీశ్వరుడి తల్లి బిడ్డను కన్నా ఆ జన్మ ఎత్తినటువంటి బిడ్డను అనేక మంది అభినందించేవారు. కోటీశ్వరుడి తల్లి బిడ్డను కన్నా ఆ జన్మ ఎత్తినటువంటి బిడ్డను అనేక మంది అభినందించేవారు. వారి యొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరించేవారు. వాడి యొక్క భోగ విలాసము ఇలా అంతా కూడా వాడికి జన్మతహనే ప్రారంభమవుతుంది. వారి యొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరించేవారు. వాడి యొక్క భోగ విలాసం కూడా ఇలా అంతా కూడా వాడికి జన్మతహానే ప్రారంభమవుతా ఉంది. అదే మరొక తల్లి ఎవరైతే కఠిన శ్రమల కోర్చి జీవితము రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో వచ్చినటువంటి తల్లి, జీవితంలో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో వచ్చినటువంటి తల్లి ఆ హాస్పిటల్లో ఆ ఏసీ గదులు ఏవీ అవసరం లేకుండానే హాయిగా సుఖప్రసవంతో పూర్తి చేసుకొని పిల్లని పట్టుకొని వెళ్ళిపోతుంది. మరి ఏసీ గదిలో ఉన్న తల్లేమో గారాబాల బిడ్డగా పెరిగి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకొని కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఉంటే ఆ బిడ్డ మాత్రము భోగాన్ని అనుభవిస్తూ ఉంటుంది. మరి ఈ తల్లి చేసినటువంటి పుణ్యమేమి, ఆ తల్లి చేసిన పాపమేమిటో, ఈ జీవుడు చేసినటువంటి పుణ్యమేమిటో, ఆ జీవుడు చేసిన పాపమేమిటో, కాబట్టి కర్మచేత నీ భోగ నిర్ణయము అవుతున్నందువల్ల, కర్మచేతనే నీ యొక్క భోగ నిర్ణయం అవుతా ఉంది. జన్మతహానే ఆ జీవి ఎట్టి భోగమును అనుభవించాలో నిర్ణయింపబడింది. జన్మతహానే ఆ కర్మ అసాధ్యమై అవశ్యమై
నిలబడి ఉంది. జన్మతహానే ఆ కర్మ అసాధ్యమై అవశ్యమై నిలబడి ఉంది, ప్రభావితమవుతోంది. అనేక రకాలైనటువంటి బిడ్డలని, అనేక రకాలైనటువంటి తల్లులని, అనేక రకాలైనటువంటి వేదనల్ని, అనేక రకాలైనటువంటి సమస్యలని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యక్షంగా మన అనుభవ రూపంలోనే కనబడుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి, మనం చూడొచ్చు, ఇక్కడ గమనించవచ్చు. అనేక రకాలైనటువంటి సమస్యలని మనం చూడొచ్చు. అదంతా ఉపాధి భేదము చేత కర్మయందున్నటువంటిది. ఆ ఉపాధి భేదంతో అదంతా కూడా కర్మయందుండేటువంటిదే. అవశ్యం అనుభోక్తం ఒకటి చేత ఆయా పరిస్థితులన్నిటినీ మనము గమనించవచ్చు. కాబట్టి జననం నుంచి మరణం వరకు నీ దేహం అంతటా నీ అంతరాత్మని ఆశ్రయించి వ్యవహరిస్తున్నటువంటి ఏ భోగమున్నదో అదంతా కర్మానుభోక్తమే. కాబట్టి జననం నుంచి మరణం వరకు కూడా నీ దేహం అంతటా కూడా నీ అంతరాత్మని ఆశ్రయించి వ్యవహరిస్తున్నటువంటి ఏ భోగమున్నదో అదంతా కర్మానుభోక్తమే. కాబట్టి కర్మ లేనటువంటి, కర్మ కానటువంటి, కర్మ అనేటటువంటి విశాలమైన సిద్ధాంతమునందు అంశీభూతము కానటువంటిది రెప్పపాటు వేసి తీయడము కూడా కర్మే. శ్వాసను తీసుకొని విడిచిపెట్టడం కూడా కర్మే. కాబట్టి కర్మయందు సంగత్వము రద్దు చేసుకునేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కర్మయందు సంగత్వము రద్దు చేసేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది కర్మ సిద్ధాంతం చెప్పేటటువంటిది. ఎట్లా అంటే దానికి శృతి చెప్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగస్త్వా కర్మణి. కర్మయందు సంగత్వాన్ని విడనాటము కోసమే కర్మ అనేటటువంటి భూమిక ఏర్పాటు చేయబడింది. కర్మయందు ఈ సంగత్వాన్ని విడనాటము కోసమే ఈ కర్మ అనేటువంటి భూమిక ఏర్పాటు చేయబడింది. ఈ కర్మ సిద్ధాంతం యొక్క లక్ష్యము ఏమిటి అంటే నీ చేత నిష్కామ కర్మ చేయించి నైష్కర్మ్యా సిద్ధిని పొందింపజేయడమే ఆ కర్మయోగం. ఆ కర్మయోగం యొక్క ప్రబలమైనటువంటి ప్రబోధ. అందుకే ఉపదేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధకులందరూ తప్పక కోహం బంధః. ఈసారి పై వాక్యం ఈసారి చదవకరా. కర్మయందు సంగత్వాన్ని విడనాడటం కోసమే కర్మ అనేటటువంటి భూమిక ఏర్పాటు చేయబడింది. మరి ఈ కర్మ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి అంటే నీ చేత నిష్కామ కర్మ చేయించి నైష్కర్మ్య సిద్ధిని పొందింపజేయడమే ఆ కర్మయోగము. ఆ కర్మయోగం యొక్క ప్రబలమైనటువంటి ప్రబోధనం. అదే కదా కృష్ణుడు అర్జునుడికి చెప్పిండేది. ఎవరు నువ్వు చంపుతాండేది? ఎప్పుడో సచ్చినా ఇవన్నీ ఆయువు మూడినవే నీ చేత నీ బాణానికి ఆకుతాయి సస్తాండాయి, కానీ ఆయువు ఉండేదాన్ని చంపేదానికి నీకు నాకు తరం కాదప్ప. నేను 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 అని అంటాండవే. నేను విడిచి చూడరా, జగత్తంతా నీదే ఉంది. నువ్వు చచ్చేది ఎవరు, చంపేది అసలు సావే లేదు దానికి. కాబట్టి నేను చేయువాడ కానను భావమోన వల్ల ఈ బ్రహ్మవేత్త నేను చేయలే, నా కర్తవ్య ధర్మం నేను నెరవేరుస్తాను అనేటువంటి స్వభావంతో చేయప్ప దాన్నే నిష్కామ్య కర్మ అంటారు. ఆ విధంగా నువ్వు చేస్తే జరిగేది ఏదో జరుగుతుంది, దాని ఫలితం. అంతేగాని నేను అని అన్నావనుకో అది నీకు వచ్చి అంటుకుంటుంది. ఆ విధంగా ఉపదేశం చేశాడు ఆయన.
కాబట్టి ప్రతి ఒక్కరూ సాధకులందరూ తప్పక కోహం బంధః అని ఎవరికి వారు విచారణ చేయాలి. ప్రతి జీవికి అది భిన్న భిన్న శైలిలో, భిన్న భిన్న రీతుల్లో, భిన్న భిన్న విధములలో, విభిన్నమైనటువంటి ఆకర్షణతో, విభిన్నమైనటువంటి బలహీనలతో, విభిన్నమైనటువంటి మోహములతో కూడుకొని ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి ఉన్నది ఒకరికి లేదు, ఒకరికి ఉన్న కర్మ ఒకరికి లేదు, ఒకరు చేసుకున్నటువంటి ఫలితము ఇంకొకరికి లేదు. ప్రతి జీవికి కూడా అది భిన్న భిన్న శైలిలో ఉంది, వేరు వేరు శైలిలో ఉంది, అది భిన్న భిన్న రీతుల్లో ఉంది, అది భిన్న భిన్న విధములతో ఉంది, విభిన్నమైనటువంటి ఆకర్షణలతో, విభిన్నమైనటువంటి బలహీనలతో కూడా ఉంది. కొంత ఆకర్షణీయంగా ఉంది, కొంత బలహీనంగా ఉంది, విభిన్నమైనటువంటి మోహములతో కూడుకొని ఉంది. ఏ జీవికి మరొక జీవికి, ఏ జీవికి మరొక జీవికి సాపేక్ష న్యాయము వర్తించడం లేదు. ఏ జీవికి కూడా లేదా మరొక జీవికి కూడా సాపేక్ష న్యాయం అయితే వర్తించలే. ఒక జీవికి ఉన్నటువంటిది ఒక జీవికి ఉంది అనేది లేదు. కాబట్టి ఎవరికి వారు వారి యొక్క స్వాధ్యాయనము, వారి యొక్క ఆంతరిక విచారణను పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరికి వారే, ఎవరుండే అటు మీద చేసుకునేవానికి చేసుకునేంత మహాదేవ, ఇట్లాంటి వాక్యాలు మనం లోకంలో వింటా ఉంటాం. కాబట్టి ఎవరికి వారు వారి యొక్క స్వాధ్యాయమును, వారి యొక్క ఆంతరిక విచారణను పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. వారు ఎదగవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎదగడానికి కావలసినటువంటి నిచ్చెన ఈ కర్మ, ఎదగడానికి కావలసినటువంటి నిచ్చెన ఈ కర్మ. ఏమండి, మనమేమీ దేనిని మార్చలేమా? మనము దేనిని మార్చలేమా అంటే సాధనతోటి దేన్నైనా మార్చొచ్చు. నీ ప్రయత్నపూర్వకంగా, నీ యొక్క సాధనాపూర్వకంగా దేన్నైనా మార్చవచ్చు. ఈశ్వరానుగ్రహంతో దేనినైనా మార్చవచ్చు. సంస్కారంను ఏర్పరచుకోవడము ద్వారా మార్చవచ్చు. ఆ సంస్కారాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మార్చవచ్చు. అభ్యాస వశమున మార్చవచ్చు. ఎట్లా అంటే అభ్యాస యోగ యుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం జాతి పార్థానుచింతయన్ అని అనుచింతయన్ సదా ఎవడైతే పరమమై, గుహ్యమై, ప్రకాశ రూపమైన దాన్ని చింతిస్తూ ఉన్నాడో, సదా ఎవరైతే పరమమై ఆ రహస్యమైనటువంటి ఆ ప్రకాశ రూపమైన దాన్ని చింతిస్తూ ఉన్నాడో, వాడు ఈ కర్మ యొక్క బలమునకు, కర్మ యొక్క ప్రభావమునకు, కర్మ యొక్క ఆక్రమణకు లొంగడు, అధిగమిస్తున్నాడు. అధిగచ్చతి, దాన్ని అధిగమిస్తున్నాడు అన్నమాట. అదేమీ అధిగమించలేనంత అవధ్యమైనటువంటిది కాదు. అదేమీ అధిగమించలేనంత అవధ్యమైనటువంటి చేతగానంతదైతే కాదు. తన్ను తానెరిగినటువంటి స్వస్వరూప జ్ఞానముతో, తన్ను తానెరిగినటువంటి ఆ యొక్క స్వస్వరూప జ్ఞానముతో ఆత్మ నివేదన స్థితికి ఎదిగేటప్పుడు ఈ కర్మను దాటిపోతాడు. బ్రహ్మనిష్ఠుడైన వాడు కర్మ దాటిపోతాడు అన్నమాట. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు కర్మ దాటిపోతాడు. కర్మ యొక్క బంధము గాని, కర్మ యొక్క బాధ్యత గాని అతని యందు ఉండదు.
ఆ రకముగా అది దారి ఇచ్చి తప్పుకుంటుంది. ఆ రకంగా అది దారి దానికే ఇచ్చి కదా తప్పుకుంటుంది. కన్నార్థాలలో కన్నార్థం వచ్చింది చూడు. పాపములు పుణ్యములు ప్రాప్తించిన ఎరుక చేత భ్రమసిన వారిని అవు ప్రాప్త ఎరుక నడసిన తాపసులను చిత్తమందు తగదెలుసుకొని ఆగామి బోధన తత్వమని కన్నార్థంలో వచ్చింది చూడు ఈ వాక్యము. అవు కరెక్ట్. ఆ విధంగా సాధన పనులు సమకూరు ధరలోన అన్నట్టు కర్మ యొక్క బంధము గాని కర్మ యొక్క బాధ్యత గాని అతని యందు ఉండదు. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు కర్మను దాటిపోతాడు. ఈ కర్మ యొక్క బంధం గాని కర్మ యొక్క బాధ్యత గాని అతని యందు ఉండదు. ఆ రకముగా అది దారి ఇచ్చి తప్పుకుంటుంది. కాబట్టి సాధన సాధ్యమే, సర్వము సాధన సాధ్యమే. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఐహికమైనటువంటి పద్ధతిగా చెప్పిందిగా కాదు. ఇది ఐహికమైనటువంటి పద్ధతిగా చెప్పింది అయితే కాదు. ఆంతరిక యజ్ఞం కోసము చెప్పింది. ప్రతి ఒక్కరూ సాధకులు అవ్వాలి. సాధన చతుష్టయ సంపత్తి ద్వారా సంపన్నులు అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా సాధకులు అవ్వాలి. సాధన చతుష్టయ సంపత్తి ద్వారా సంపన్నులు అవ్వాలి, అధికారులు అవ్వాలి, తత్వజ్ఞానాభిలాషులు అవ్వాలి. తత్వజ్ఞానాన్ని అంతా బాగా విచారించాలి, వాటిపైన అభిలాషులు కావాల. కర్మబంధాన్ని దాటడానికి సరిపోయినంత తీవ్ర వైరాగ్యము, కర్మబంధాన్ని దాటడానికి సరిపోయినంత తీవ్ర వైరాగ్యము, తీవ్ర మోక్షేక్ష కలిగి ఉండాలి. ఆ రీతిగా ఆత్మ దేహమునందున్నప్పటికీ అది దేహం కాదు. ఆ రీతిగా ఆత్మ దేహమునందున్నప్పటికీ అది దేహం కాదు. కర్మవశాత్తు వర్తిస్తున్నటువంటి కర్మబంధమునకు చెందినది కాదు. కర్మవశాత్తు వర్తిస్తున్నటువంటి కర్మబంధమునకు చెందినది కాదు అని బోధిస్తూ మరిన్ని ఉపమానములను అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏవి అంటే ఊర్ధ్వం ప్రాణమున్నయత్యపానం, ఊర్ధ్వం ప్రాణమున్నయత్యపానం ప్రత్యగస్యతి, మధ్యే వామనమాసీనం, మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. దీనికి తాత్పర్యం ఏమి అంటే, ఓ నచికేతుడా, ఏ పరమాత్మ హృత్పద్మము నుండి, ఏ పరమాత్మ యొక్క పద్మము నుండి ప్రాణాపానాది వాయువులను, ప్రాణ అపాన సమాన ఇక వాయువులను, ఊర్ధ్వదో గమనములను పొందించుచున్నదో, లోపలికి బయటికి సంచారం, ఊర్ధ్వం పైకి కిందికి, ఊర్ధ్వ అధో గమనాలను పొందిస్తా ఉందో అటువంటి పరమాత్మను స్తోత్ర త్వక్కు చక్షు జిహ్వ గ్రాణాదులయందు ఆ జ్ఞానేంద్రియములలో శబ్దస్పర్శ రూపాది విషయములను కానుకగా తెచ్చి, అదే శబ్దమేందు, అదే చెవియందు శబ్దము, చర్మమేందు స్పర్శ, కంటియందు రూపము, నాలుగయందు రసము, ముక్కుయందు గంధము, ఈ విధంగా విషయాలను కానుకగా తెచ్చి, ఏటివి జ్ఞానేంద్రియాలలో సూక్ష్మేంద్రియాలుగా పనిచేసేటువంటి విషయేంద్రియాలు కానుకగా తెచ్చి సమర్పించుచు సేవించుచున్నది. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. ఏది ప్రాణవాయువును పై భాగమునకు అపానవాయువును కింద భాగమునకు పోవునట్టు చేయుచున్నదో,
అట్టి ఆత్మ హృదయాకాశమునందున్నది. అందరి చేతను సేవింపదగిన ఆ ఆత్మను దేవతలు కూడా సేవించుచున్నారు. దీనికి విశేష వ్యాఖ్య ఏమి అంటే, సూక్ష్మదేహులైనటువంటి అశరీర దేహులైనటువంటి దేవతలు, అసూక్ష్మదేహులైనటువంటి అశరీర దేహులైనటువంటి దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, పిశాచులు, రాక్షసులు ఇత్యాదులు అందరూ కూడా ఈ ఆత్మనే సేవిస్తున్నారు. సశరీరులైనటువంటి జీవులు ఎలా సేవిస్తూ ఉన్నారో, అశరీర పద్ధతిగా ఉన్నటువంటి దేవ, మానవ, తిర్యక్ జంతువులన్నీ కూడా ఈ ఆత్మను అలాగే సేవిస్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి, ఏ ఆత్మశక్తి ప్రభావం చేత ప్రాణాపానముల యందు కదలిక కలుగుతున్నదో, ఆ ప్రాణాపానముల యొక్క చలనము చేతనే ప్రాణ వ్యాపారం అంతా కూడా జరుగుతా ఉంది. కాబట్టి దేహ వ్యవహారం అంతా ఆ ప్రాణ వ్యాపారమే. ఒక్క ప్రాణాపాన చలనము కనుక ఉడిగిపోయినట్లయితే, ఆ యొక్క ఊర్ధ్వ అధోగమనములు ఉడిగిపోయినట్లయితే నువ్వు తినలేవు, విసర్జించలేవు, గాలి తీసుకోను లేవు, గాలి వదలలేవు. ఏ శక్తి నీకు ఉండదుగా. ఏ శక్తి నీకు సంయమించగలిగేటటువంటి అవకాశం కూడా ఉండదు. సంయమించగలిగేటటువంటి ఆ అవకాశం కూడా ఉండదు. కాబట్టి నువ్వు దేహములో ఈ ప్రాణాపాన చలనమును ఏదైతే శాసిస్తూ ఉన్నదో, ఈ దేహంలో ఈ ప్రాణ అపాన చలనములు ఏదైతే గుర్తిస్తా ఉందో, శాసిస్తా ఉందో, ఏదైతే ఆధారముగా ఉన్నదో, ఏదైతే నియమబద్ధముగా చెల్లింపజేస్తూ ఉన్నదో, అట్టి హంసని, అట్టి ఆత్మశక్తిని మానవుడు తెలుసుకోగలగాలి. ప్రాణబంధన లీన మానసం ఏకచింతన నాశ్యమే సత్యద్యః. ఏకచింతనాన్నాశ్యమే సత్యః అని ఉపదేశము చెప్తా ఉంది. ఉపదేశ సారము చెప్తా ఉంది. ఈ చెలించే ప్రాణమును చెలించకుండా గనక నిరోధము చేసినట్లయితే, క్రమ పద్ధతిలో వర్తించేటట్లుగా చేసినట్లయితే, దాని స్వేచ్ఛను అరికట్టినట్లయితే నీ మనసు పట్టుబడిపోతుంది. ఈ అధో ఊర్ధ్వముఖంగా పోతా ఉండేటువంటి ప్రాణబంధనాలు లీన మానసం అంటే ఏకచింతన నాశమే యదః. ఏకచింతన, ఒకే చింతన అని ఉపదేశ సారము చెప్తా ఉంది. ఈ చెలించే ప్రాణమును చెలించకుండా గనక నిరోధము చేసినట్లయితే, క్రమపద్ధతిలో వర్తించేటట్లుగా చేసినట్లయితే, దాని స్వేచ్ఛను అరికట్టినట్లయితే నీ మనసు పట్టుబడిపోతుంది. మనస్సును గనక విచారణా మార్గములో ప్రవేశపెట్టి తదనుగుణమైనటువంటి మనసు యొక్క చలనములను ఉడిగింపజేసినట్లయితే ప్రాణం యొక్క చలనము కూడా ఆగిపోతుంది. ఒకే శక్తికి రెండు కొమ్మలివి, ప్రాణము మనస్సు. ఒకే శక్తికి రెండు కొమ్మలుగా ఉన్నాయి ప్రాణము మనస్సు. కాబట్టి ఆ ప్రాణ మనస్సులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాణము మనస్సు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకదాని శక్తిని మరొక దానికి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాయి. ఒకదాని శక్తిని మరొక దానికి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాయి. కానీ నిజానికి ఈ ప్రాణ మనస్సులు రెండూ కూడా ఆత్మశక్తి యొక్క ప్రతిబింబములు అన్నమాట. ఈ ప్రాణము
మనస్సు, ఈ రెండు కూడా ఆత్మ శక్తి యొక్క ప్రతిబింబములు. అవి వాస్తవముగా స్వయంచాలితములు కావు. అవి వాస్తవంగా స్వయంగా వచ్చినటువంటివి అయితే కావు. అట్టి ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబములు అవడము చేతనే అవి అట్టి ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబములు అవటం చేతనే అవి బలవత్తరములై ఉన్నాయి. ఇతర దేహేంద్రియాదుల చేత, విషయేంద్రియాదుల చేత, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతము చేత ప్రాణ మనస్సులు అవధము గనుక తెలుసుకొని జాలవు. ఎందుకంటే ఇవి స్థూలం, అవి సూక్ష్మము. ఏవి? ప్రాణము, మనస్సు. అట్టి ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబములు అవడం చేతనే అవి బలవత్తరములే ఉన్నాయి. అవి ప్రాణము, మనస్సు. ఇతర దేహేంద్రియాదుల చేత గాని, విషయేంద్రియాదుల చేత, జ్ఞానేంద్రియముల కర్మేంద్రియముల సంఘాతము చేత ప్రాణ మనస్సులు అవధ్యము కనుక తెలుసుకున్న జాలవు. ఎందుకంటే ఇవి స్థూలము, ఇంద్రియ సమూహం అంతా, అవేమో సూక్ష్మము. కాబట్టి సూక్ష్మాతీతమైనటువంటి ఆత్మవస్తువును ఎరిగి, స్వప్రకాశము నెరిగి, ప్రత్యేగాత్మ స్థితి యందు నిలకడ చెంది, ఆ ప్రత్యేగాత్మ స్థితి యందు నిలకడ చెంది, దేని యొక్క ప్రభావము చేత, ఆధారము చేత, బలము చేత ప్రాణాపానముల యొక్క కదలికలు కలుగుతున్నవో, దేని యొక్క ప్రభావం చేత, దేని యొక్క ఆధారం చేత, దేని యొక్క బలము చేత ఈ ప్రాణ అపాన అంటే చేర్చడం, వదలడం, అట్లా వాటి యొక్క కదలికలు కలుగుతున్నవో ఆ హృద్గుహయందు ఎరుగుము. నువ్వు ఆ హృద్గుహయందు లోపలికి శ్వాస మీద ధ్యాస, లోపలికి బయటికి సంచారం చేసేటువంటి దాని యందు ఆ గుహలో ఎరుగు. ప్రాణ మనస్సుల యొక్క పుట్టుక స్థానమైనటువంటి ఆ హృదయ స్థానమును ఎరుగుము. ప్రాణాపానముల యొక్క కదలికలు కలుగుతున్నవో ఆ హృద్గుహయందు ఎరగల్ల. ఎట్లా అంటే ప్రాణ మనస్సుల యొక్క పుట్టుక స్థానమైనటువంటి ఆ హృదయ స్థానమును నువ్వు ఎరుగు. అట్టి హృదయాకాశమునందు అంగుష్ట మాత్ర పురుషుడై ప్రకాశించేటటువంటి అంతర్యామి, అట్టి హృదయాకాశమునందు అంగుష్టమాత్ర పురుషుడై ప్రకాశించేటువంటి అంతర్యామైనటువంటి అంతరాత్మ అయినటువంటి స్వప్రకాశ సాక్షాత్కార అనుభవాన్ని పొందుము. ఇక్కడ స్వప్రకాశ సాక్షాత్కార అనుభవాన్ని పొందుము అనే ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నాడు యమధర్మరాజు నచికేతుని. ఇక్కడ వ్యాఖ్య ఏమి అంటే, విజ్ఞాన శాస్త్రము రెస్పిరేటరీ సెంటర్, ఇదేమన్నా రెస్పిరేటరీ సెంటర్ యొక్క యాక్షన్ మూలమున, యాక్టింగ్ మూలమున శ్వాసక్రియ జరుగునట్టులా చెప్తున్నది. రెస్పిరేటరీ సెంటర్ శ్వాస నిశ్వాసాలని రెస్పిరేషన్ అంటారు. రెస్పిరేషన్ అంటే గాలి పీల్చుకోవడం వదలడం ఇంగ్లీష్ లో. ఆ రెస్పిరేటరీ సెంటర్ యొక్క యాక్షన్ మూలమున శ్వాసక్రియ జరుగునట్టులా చెప్పుచున్నది. కానీ అది కూడా ఆత్మ శరీరమందున్నంత వరకే జరుగుతున్నది. ఆత్మ శరీరమందున్నంత వరకే జరుగుతున్నది. ఆత్మ శరీరమును విడిచినప్పుడు, ఆ ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు శ్వాసక్రియ జరుగుటలేదు కదా. మరియు
సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములనేడు పంచప్రాణములు శరీరములందు వాటి కార్యములైనటువంటి ప్రాణవాయువు, హృదయం నుండి శ్వాసక్రియను, అపానవాయువు ఉదస్థానము నుండి మలమూత్రాది విసర్జనను, సమాన వాయువేమో నాభిస్థానము నుండి పచనమును, ఉదాన వాయువు కంఠస్థానము నుండి శబ్దములను పలికించుటను, వ్యానవాయువు శరీరమంతటను వ్యాపించి అన్నరసమును శరీరమంతటా వ్యాపింపజేయుటయును క్రియను చేయుటకు ఆత్మ ఉనికియే కారణముగా ఉంది. ఇవన్నీ కూడా ఈ పంచప్రాణములైనటువంటి పంచవాయువులు ఏది పనిచేయాలన్నా కూడా అక్కడ ఆత్మే కారణంగా ఉంది. ఎట్లా అంటే ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఇంకా శ్వాసక్రియ జరగలే కదా. మరియు సమాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువులు అనేటువంటి పంచప్రాణములు శరీరములందు వాటి కార్యములైనా వాటి కార్యములైనా కూడా ప్రాణవాయువు హృదయం నందుండి శ్వాసక్రియను గాని, అపానవాయువు గుదస్థానం నుండి మలమూత్రాది విసర్జన గాని, సమాన వాయువు నాభిస్థానం నుండి పచనమును గాని అంటే ఆరగించడము గాని ఆ జఠరాగ్నిలో, ఉదాన వాయువు కంఠస్థానము నుండి శబ్దములను కాని పలికించుటను, వ్యానవాయువు అంతటను వ్యాపించి అన్న రసమును శరీరమంతటా వ్యాపింపజేయుటను గాని ఈ క్రియను చేయుటకు ఆత్మ ఉనికియే కారణంగా ఉంది కానీ ఏ దానికి అది చేసేదానికి అవకాశం లేదు. అన్నిటికీ ఆత్మే కారణమై ఉంది. ఇట్లా సర్వేంద్రియ సమూహానికి 96 తత్వాలకు అదే కారణమై ఉంది. ఇంకా దీని యొక్క విశేష వ్యాఖ్య ఏమి అంటే, ప్రాణేంద్రియ సంఘాతం ఎలా పనిచేస్తోంది అనేటటువంటి విచారాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నారు. నువ్వు వాటి యందు ధారణ చేసి నిమగ్నత పొందేదానికి దాన్ని విచారిస్తే కదా ఎట్లా పోతా ఉంది, ఎట్లా వస్తుందో తెలియబడితే నీకు ఆ అవగాహన కలుగుతుందని ఇంత విచారణ చెప్పారు. ప్రాణేంద్రియ సంఘాతం ఎలా పనిచేస్తోంది అనేటటువంటి విచారాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. పంచప్రాణములలో ఈ 5 పంచప్రాణాలలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటటువంటి పంచప్రాణములు ఉన్నాయి. ఈ పంచప్రాణముల యొక్క స్థాన నిర్ణయము, వ్యవహార నిర్ణయము, ఫలిత నిర్ణయమును ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రాణము హృదయస్థానమున, అపానము ఉదస్థానమున, సమానము నాభిస్థానమున, వ్యానము సర్వదేహమంతా, ఉదానము కంఠస్థానమును వ్యాపించి ఉన్నాయి. అవి ఆయా స్థాన భేదములందు ఆయా కార్యక్రమములను, దేహ కార్యములను, ఇంద్రియ కార్యములను, ఇంద్రియ వ్యాపారములను నిర్వహించుతా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అక్కడక్కడ ఉన్నటువంటి వ్యవహారము, అక్కడ ఉన్నటువంటి కార్యము, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమము, అక్కడ ఉన్నటువంటి వ్యాపారము నిర్వహిస్తూ ఉన్నాయి. వీటికి కరెక్ట్ ఈ పేరా అయిపోయింది. ఇక్కడి నుంచి రేపు విచారిద్దాం. కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి. ఎవరో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరికి సందిగ్ధం వచ్చింది. దివాకర్ నా మంగళం చెప్పు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. వివేకానంద భండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.
ఈ రోజు ఈ జరిగిండే కార్యక్రమంలో మనకు దీని